మిస్టర్ శ్రీధర్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నా లాస్ట్ డేస్ మా దేశంలోనే గడపాలని నా కోరిక. మీ అందరి శ్రమతో కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి. ఇక్కడ ట్యాక్సెస్ గొడవ వల్ల నా ఆస్తిని అంతా నా దేశానికి తీసుకువెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోవడం లేదు. అందుకని నా ఆస్తిని అంతా నీ పేర ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు దాన్ని గోల్డ్గా ఎక్స్చేంజ్ చేసి నాకు పంపించు. సార్ ఏమంటున్నారు సార్? సార్ ఈ పని నేను చేస్తానని ఎలా అనుకున్నారు సార్? సార్ దిస్ ఇస్ స్మగ్లింగ్. అంత మాట ఎందుకు? మరింకేమిటి సార్, దేశాన్ని మోసం చేయటం? మిస్టర్ శ్రీధర్, ఇది నేను న్యాయ మార్గంలో సంపాదించాను. న్యాయంగా నేను సంపాదించిన ధనాన్ని న్యాయంగానే అనుభవించాలి. ఏమైనా ఇది జరిగే పని కాదు. ఇదే నీ తుది నిర్ణయమా శ్రీధర్? బాగా ఆలోచించు. ఈ పనికి నిన్నే నియమించవలసిన నెసెసిటీ నాకు లేదు. కానీ నా మనవరాల్ని సేవ్ చేసినందుకు కృతజ్ఞతగా ఇది చేస్తున్నాను. కావాలంటే నా ఆస్తిలో అర్ధభాగం నీకు ఇస్తాను. సార్ మీరీ మాట అంటున్నారా? మీరేమిచ్చినా సరే ఈ పని నా వల్ల జరిగేది కాదు. నా వల్ల జరుగుతుందని ఎలా ఊహించారు సార్? 50 లక్షల ఆస్తి కోసం. ఈ మాట మీరు కాకుండా ఇంకెవరైనా అనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడు శ్రీధర్? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. గుడ్ బై ఫర్ ఎవర్. శ్రీధర్